చేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నాసిరకం రా మెటీరియల్ వినియోగానికి సంబంధించిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్లాంట్ల ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలు దెబ్బతినడానికి నాసిరకం ముడి పదార్థాలే ప్రధాన కారణమని ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్వాలిటీ పరీక్షల నిర్వహణలో అధికారులు రాజీ పడ్డారనే ఆరోపణలపై యాజమాన్యం కీలక చర్యలు చేపట్టింది. ఒకేసారి 22 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య స్టీల్ ప్లాంట్ వర్గాల్లో సంచలనంగా మారింది. సస్పెన్షన్కు గురైన వారిలో SMS-1, SMS-2 విభాగాలతో పాటు QATDలో పనిచేస్తున్న సీనియర్ అధికారులు ఉన్నట్లు సమాచారం. నాణ్యత నియంత్రణలో జరిగిన లోపాలపై యాజమాన్యం తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదే వ్యవహారంలో ఇప్పటికే 3 జనరల్ మేనేజర్లు, 4 డిప్యూటీ జనరల్ మేనేజర్లు బదిలీకి గురయ్యారు. బాధ్యత నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని చర్యలు ఉండే అవకాశం ఉందని సమాచారం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో జరిగినటువంటి ప్రమాదంలో నాసిరకం రా మెటీరియల్ వినియోగించారంటూ కూడా 22 మంది ఏకకాలంలో సస్పెన్షన్ గురి చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలేంటి? విశాఖపట్నం ఉక్కు కర్మాగారం గత కొన్ని రోజులుగా వరుస వివాదాలు, ప్రమాదాలు, పరిపాలన చర్యలతోటి ప్రధానంగా వార్తల్లో నిలుస్తాయని. ఒకవైపు ప్లాంట్ లో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని, మరోవైపు నాసిరకం ముడి పదార్థాల వినియోగం, నాణ్యత నియంత్రణ లోపాలు, కీలక అధికారుల సస్పెన్షన్లు, బదిలీలు వంటి పరిణామాలు సంస్థ పనితీరు మీద అనేక ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నాయి. ఈ ఘటనలన్నీ కలిపి కనుక మనం చూసుకుంటే విశాఖ ఉక్కు కర్మాగారంలో భద్రతా ప్రమాణాలు, నిర్వహణ వ్యవస్థ, నాణ్యత నియంత్రణ ప్రక్రియలపై సమగ్ర సమీక్ష అవసరం అన్నటువంటి అభిప్రాయం బలంగా వినిపిస్తా ఉంది. జూన్ 8వ తారీఖున SMS-1 విభాగంలో చోటు చేసుకున్నటువంటి ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విధుల్లో ఉన్నటువంటి 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబాలకు ఆధారంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగా దూరం కావడంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఈ ప్రమాదం ఎలా జరిగింది, దానికి కారణాలు ఏమిటనే అంశాల మీద విచారణ అయితే కొనసాగుతా ఉంది. ప్రమాదానికి సాంకేతిక లోపాలే కారణమా, నిర్లక్ష్యం కూడా కారణమా, లేక భద్రతా ప్రమాణాల అమలు వైఫల్యమా అనే కోణాల్లో అధికారులు అయితే పూర్తి స్థాయిలో పరిశీలిస్తా ఉన్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే మరోసారి అదే SMS విభాగంలో ప్రమాద పరిస్థితులు తలెత్తడం కార్మికులను మరింత ఆందోళనకు గురిచేశాయి. ఈ లాడ్బిల్ నిలవచ్చినటువంటి ఉక్కు ద్రవం లీక్ కావటం, మరోసారి అత్యంత ఉష్ణోగ్రత కలిగి ఉండే ఈ ఉక్కు ద్రవం బయటకు రావటం వల్ల భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. పూర్తి స్థాయి మరమ్మతులు లేకుండానే అక్కడ తిరిగి కార్యకలాపాలు నిర్వహించడం కూడా ఈ ఘటనలకు కారణంగా భావిస్తా ఉన్నారు. అయితే ఒకే రోజు 2 సార్లు ప్రమాదాలు జరగటం కార్మికులు, కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి ఈ ప్రమాదం గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. అదృష్టవశాత్తు ఈ 2 ఘటనల సమయంలో కూడా అక్కడ పెద్ద సంఖ్యలో కార్మికులు లేకపోవటం ప్రాణ నష్టాన్ని తప్పించిందనే చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో భద్రతా ప్రమాణాల అమలు మీద కార్మిక సంఘాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నాయి. ప్రమాదాలకు కారణమైనటువంటి యంత్రాలు, పరికరాలు, వ్యవస్థలపై కూడా పూర్తి స్థాయి సాంకేతిక పరిశీలన జరిపి అవసరమైనటువంటి మరమ్మతులు పూర్తయ్యాకే ఉత్పత్తి ప్రారంభించాలని కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఉద్యోగుల ప్రాణాల కంటే ఉత్పత్తి లక్ష్యాలు ముఖ్యం కాకూడదని, భద్రత విషయంలో రాజీ పడకూడదని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నాణ్యత నియంత్రణ విభాగం మీద ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రాథమికంగా విధి నిర్వహణలో లోపాలు గుర్తించడంతో ఒకేసారి 22 మంది అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేసింది. ఈ చర్య ప్లాంట్ వర్గాల్లో కూడా ఒక రకంగా సంచలనం రేకెత్తిస్తా ఉన్నాయి. సస్పెండ్ అయిన వారిలో
SMS-1, SMS-2 విభాగాలకు చెందినటువంటి అధికారులు, అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందినటువంటి పలువురు సీనియర్ అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. సస్పెన్షన్ తో పాటు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చర్యలు కూడా కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే 3 జనరల్ మేనేజర్లు, 4 డిప్యూటీ జనరల్ మేనేజర్లు బదిలీ చేయడం జరిగింది. బాధ్యత ప్రక్రియకు సంబంధించి విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ పరిణామాలు సంస్థలో అటు నాణ్యత నియంత్రణ వ్యవస్థ ఎంత కీలకం మరోసారి అయితే గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉన్నటువంటి కీలక అధికారుల బదిలీకి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో జీఎం స్థాయి నుంచి డీజీఎం స్థాయి వరకు పలువురికి ప్రస్తుతం అయితే కొత్త బాధ్యతలు అప్పగించారు. జీఎం ఇన్ఛార్జి రుచిరా గుప్తాను టౌన్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ చేశారు. అలాగే జీఎం రావును మరో విభాగానికి మార్చారు. అలాగే SMS విభాగానికి కొత్త బాధ్యతలు కొత్త వ్యక్తికి అప్పగించడం జరిగింది. డీజీఎం స్థాయిలో కూడా మార్పులు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి. పలువురు అధికారులు కొత్త విభాగాల బాధ్యతలు అప్పగిస్తూ యాజమాన్యం అయితే ఇప్పటికే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. కొత్త పోస్టులు చేరాలను కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందనే చెప్పాలి. ఒకవైపు ప్రమాదాలు, మరోవైపు నాసిరకం ముడి పదార్థాలు, నాణ్యత నియంత్రణ లోపాలు, ఇవన్నీ కూడా అధికారులు బదిలీలు ఇవన్నీ దాని ఉక్కు కర్మాగార ప్రతిష్ట మీద తీవ్ర ప్రభావం అయితే చూపిస్తా ఉన్నాయి. ఇప్పటికే దీని మీద లోతైనటువంటి దర్యాప్తు జరుగుతుంది కాబట్టి పూర్తి స్థాయి నివేదిక అందిస్తే మాత్రం దీనికి ఈ ఘటనలకు సంబంధించి ప్రధాన కారణాలు ఏంటనేది వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.